మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈరోజు ఈ ఎపిసోడ్లో ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ 2025లో ఎలా ఉండబోతుంది మార్కెట్ గోల్డ్ సిల్వర్, దాని మీద ఈ ఎపిసోడ్ మనము డిస్కస్ చేస్తాం. ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో, ఎవరైతే ఉన్నారో చేద్దామని అనుకున్నారో గోల్డ్ ఈటీఎఫ్ ఓకే. గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో investing.com, మళ్ళీ చెప్తున్నా, పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. మీరు ఏదైతే వీడియో వింటున్నారో చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి, ఆ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఏదైతే వెబ్సైట్లు కానీ ఏవైతే స్టెప్స్ కానీ మనం చెప్తామో అవి రాసుకొని మీ వెబ్సైట్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ మీ డెస్క్టాప్లో కానీ అవి ఓపెన్ చేసి చూసుకొని రాసుకోవాలి. దయచేసి కాల్ చేయొద్దు. మీరు ఏదైనా డౌట్స్ వస్తాయి ఓపెన్ చేసినప్పుడు, మీకు సెట్టింగ్స్ ఉంటాయి, అవి కొన్ని ఎనేబుల్ ఉంటాయి, కొన్ని డిజేబుల్ ఉంటాయి, కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇవి మీకు అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా దాన్ని డిజేబుల్ చేయాలి. కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి డిజేబుల్ అయి ఉంటాయి, ఎనేబుల్ చేయాలి. అంటే ఏంది, అవి మనకు కనపడాలి, అవి ఉండటానికి చూడటానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఐడియా ఉండి చేస్తున్నా ఓకే. అంతే తప్ప ఫోన్ చేసి మీరు చెప్పినప్పుడు ఉంది మాకు రావట్లేదు అది అనొద్దు. అందుకని దయచేసి కాల్ చేయొద్దు. ఏదైనా మీకు అనిపిస్తే ఓపెన్ చేయండి, ఒక మెసేజ్ పెట్టండి, మీ పేరు, ఏరియా. ఓల్డ్ ఆల్రెడీ చేసి గ్రూప్లో కనుక ఉండి మీకు నెంబరు మీరు సేవ్ అయి ఉంటేనో ఓకే, నో ప్రాబ్లం, ఓన్లీ మెసేజ్ పెట్టాలి. లేదు కొత్త వాళ్ళైతే మీరు మీ పేరు, ఏరియా, కంటెంట్ ఏమి అడగదలుచుకురు, ఏం చెప్పదలుచుకురు అనేది ఒక మెసేజ్ పెడితే దాన్ని బట్టి మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక investing.com అని ఒక వెబ్సైట్ ఉంది, అదే మనం చూస్తాము. వరల్డ్ మార్కెట్, అది ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది దాన్ని బట్టి ఉంటుంది. మనము ఇంటర్నేషనల్ మార్కెట్లో మొన్నటి వరకు ఏదైతే ఉందో తగ్గడం జరిగింది. జనవరి 2వ తారీఖు 1వ తారీఖు పెరగడం మొదలైంది. ఇవాళ 3వ తారీఖు మనం ఇప్పుడు వీడియో చేసే టైంకి. అయినా కానీ ఆల్రెడీ గోల్డ్ పాజిటివ్లోనే ఉంది, పెరుగుతూ ఉంది. గోల్డ్తో పాటు రిలేటెడ్ సిల్వర్ ఉంటుంది. అయితే మన పని ఏంటిది అంటే, గోల్డ్ ఎక్కడికైతే బాటంకి వస్తుందో, అంటే ఎవరైతే ఈ గోల్డ్ సిల్వర్ చేద్దామని అనుకుంటారో investing.com వెబ్సైట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మార్కెట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, దాని మీద కర్సర్ పెడితే ఆ మార్కెట్స్లో మనకి ఇక్కడ కింద లిస్ట్ ఉంటుంది, ఏది కమోడిటీస్ అని ఒక వర్డ్ ఉంటుంది. దాని మీద కనుక కర్సర్ పెడితే మళ్ళీ ఈ రైట్ సైడ్ రియల్ టైం కమోడిటీస్ అని ఉంటుంది, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అవన్నీ చూపిస్తుంది. మనం ఏం చేయాలి, గోల్డ్ మీద క్లిక్ చేయాలి. ఈ గోల్డ్ మీద క్లిక్ చేస్తే గోల్డ్కి సంబంధించినటువంటి లైవ్ మార్కెట్లో ఏదైతే డాలర్లలో ఔన్స్ బంగారం ట్రేడ్ అవుతుందో అది ఇక్కడ మనకి చూపిస్తుంటుంది. అప్పుడు మనం ఏంటిది, ఇప్పుడు నేను చేసే టైంకి $2,674 ఉంది. నిన్నటి మీద $5 పాజిటివ్లో ఉంది. అయితే మన పని ఏంటిది, ఈ investing.com ఏదైతే అబ్జర్వ్ చేస్తారో, investing.com ఫాలో అవుతారో, అక్కడ మనము ఈ రైట్ సైడ్కే investing.comలోనే డేస్ రేంజ్ 52 వీక్ రేంజ్ అని ఉంటుంది. డేస్ రేంజ్ అంటే మనం ఏ రోజైతే చూస్తున్నామో ఆ రోజు లో హై ఉన్నట్టు డే. ఇక 52 వీక్ రేంజ్ అంటే 1 ఇయర్లో లో హై ఏదైతే ఉందో అది మనకి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మన పని ఏంటిది, ఇయర్లీ హైక్లోకి దగ్గరలో ఉన్నావా, డేలోకి దగ్గరలో ఉన్నావా, డే హైకి దగ్గరలో ఉన్నావా, అది గమనించాలి మన పని. ఇక మన పని ఏంటిది, నిన్నటి మీద $5 పెరిగింది, అయితే పాజిటివ్లో ఉన్నట్టు. అంటే ఇక్కడ ఫిజికల్ గోల్డ్ పెరుగుతుంది, లేదు గోల్డ్ ఈటీఎఫ్ పెరుగుతుంది. సిల్వర్ కనుక పెట్టుకుంటే సిల్వర్ పెరిగితే సిల్వర్ ఈటీఎఫ్ పెరుగుతుంది. మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ మామూలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే ఒక పద్ధతి, ఇంట్రాడే చేస్తా అంటే గోల్డ్ సిల్వర్ ఒక పద్ధతి, ఈటీఎఫ్లు చేస్తా అంటే ఒక పద్ధతి. ఇక ఇవన్నీ ఎక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, గోల్డ్ ఈటీఎఫ్ సేఫ్, చిన్న అమౌంట్ తోటి కూడా గోల్డ్ ఈటీఎఫ్ చేసుకోవచ్చు. ఇంట్రాడే చేస్తారా, ఎంసీఎక్స్ కమోడిటీస్లోకి వెళ్ళి గోల్డ్ 1 గ్రామ్ చేసుకోవచ్చు, 8 గ్రాములు చేసుకోవచ్చు, 100 గ్రాములు చేయొచ్చు, కిలో చేయొచ్చు. అది ఇంట్రాడే చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చాలా నామినల్ మార్జిన్ ఉంటుంది, నియర్లీ 10% వరకు ఉంటుంది, 9 to 10% మధ్యలో మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్ కనుకుంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది 1 month ఎక్స్పైరీ ఉంటుంది, 2 months ఎక్స్పైరీ ఉంటుంది. మనం అది చూసుకొని, కిలో గోల్డ్ అయితే 2 months ఎక్స్పైరీ ఉంటుంది, 100 గ్రాముల గోల్డ్, 8 గ్రాముల గోల్డ్, గ్రామ్ గోల్డ్ అయితే అది ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, ప్రతి నెల ఉంటాయి. ఆ డేట్లు ఉంటాయి, అవి చూసుకోవాలి. అవి చూసుకొని ఆ ఎక్స్పైరీ డేట్కి ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మీ సీనియర్స్ని కానీ, ఎవరైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ, మీకు ఎవరైతే వెల్ విషర్స్ అనుకుంటారో వాళ్ళని కాంటాక్ట్ చేసి గోల్డ్లో వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకొని చేయటం ఒక పద్ధతి. లేదు గోల్డ్ మీద మీకు అనిపించింది అనుకోండి, ఇవి మన వెబినార్లు, సెమినార్లు ఉంటూ ఉంటాయి.
మీరు అందులో ఎన్రోల్ అయిపోతే మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తే అది చూడాలి. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏం చూడాలి, ట్రేడింగ్ వ్యూ అని ఒక వర్డ్ ఉంటుంది. ఇన్ డాట్ ట్రేడింగ్ వ్యూ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకి గోల్డ్ కూడా మనకి గ్రాఫ్లు ఉంటాయి. గోల్డ్ గ్రాఫ్లు ఉంటుంది, లైవ్ గ్రాఫ్ వస్తుంటుంది. మిగిలిన వాళ్ళందరూ పైసలు కడితే లైవ్ గ్రాఫ్ ఇస్తారు. ఇన్ ట్రేడింగ్ వ్యూలో కూడా లైవ్ గ్రాఫ్ వస్తుంది. పెయిడ్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. ఈ ఫ్రీది వచ్చేటప్పటికి కొంచెం ఫీచర్స్ తక్కువ ఉంటాయి. అంటే దాంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనకు కావాల్సింది ఉండదు. అదే పెయిడ్ పైసలు కనుక కడితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక మన పని ఏంటిది, గోల్డ్ కానీ సిల్వర్ కానీ మీరు చేయదలుచుకుంటే గోల్డ్ ఆ ఇన్ ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి మనం అక్కడ చేయాలి. అయితే ఇంట్రాడే చేసే వాళ్ళు ఉంటే అక్కడ టైం ఫ్రేమ్ ఉంటుంది. 1 minute అని, 2 minutes, 5 minutes, 10, 15, 1 hour, 2 hours, 4 hours ఇట్లా టైం ఫ్రేమ్ ఉంటుంది. ఇంట్రాడే చేసేవాళ్ళు 5-15 minutes గ్రాఫ్ పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు డైలీ గ్రాఫ్ పెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేయాలి, 1 hour గ్రాఫ్, 4 hours గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తుండాలి. ఎందుకంటే 1 hour గ్రాఫ్ బై వస్తే 4 hours గ్రాఫ్ తర్వాత బై వస్తుంది, తర్వాత డేలో బై వస్తుంది, డైలీలో. మన పని ఏంటిది, ఈ డైలీలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా అవి గమనించాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 1 or 2 months వెయిట్ చేయగలిగితే, అంటే బాటంలోకి వచ్చింది అనుకోండి ఉదాహరణకి, అక్కడ మీరు బైలోకి వెళ్ళాలి. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే ఈ గోల్డ్ సిల్వర్ మీద సెపరేట్ క్లాసెస్ ఉంటాయి. గోల్డ్ సిల్వర్ మీద మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే అడిగితే మీకు ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ ఇవ్వటం జరుగుతుంది. అంటే మనము అవేర్నెస్ అనమాట. ఇది సింపుల్గా అవేర్నెస్ అంటే ఏంటిది, గోల్డ్ సిల్వరు రాబోయే రోజుల్లో పెరుగుతుందా తగ్గుతుందా, పెరిగే అవకాశాలే ఉన్నాయి. తగ్గినప్పుడు కొంచెం తగ్గుతుంది, పెరిగేటప్పుడు ఎక్కువ పెరుగుతుంది. తగ్గినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇంకా తగ్గుతుందిలే, ఇంక ఇప్పుడేం కొనాలే, ఇంకా కొందాంలే, తర్వాత కొందామంటారు. ఒక్కసారి అది పెరిగినాక అరే మిస్ అయిపోయినవే అనుకుంటారు. అందుకని మనం అయితే అబ్జర్వ్ చేయాలి. కొనాలనుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుండి ఎక్కడైతే బాటంకి వస్తుందో అంటే లోకి వస్తుందో అక్కడ మనము బైలోకి వెళ్ళాలి. ఎంటర్ ఎగ్జిట్ అనమాట. సపోర్ట్ రెసిస్టెన్స్ అంటారు. ఎంటర్ అంటే కొనుక్కోవటం, ఎగ్జిట్ అంటే అమ్ముకోవటం. సపోర్ట్ అంటే కొనుక్కోవడానికి రెడీగా ఉండటం, పెరగడానికి రెడీగా ఉండటం, పెరుగుతుందని చెప్పటం సపోర్టు. రెసిస్టెన్స్ అంటే అమ్ముకోండి అని అర్థం, పడిపోతుందని చెప్పటం రెసిస్టెన్స్. అది సింపుల్గా. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మళ్ళీ మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.